మంచిగా రెడీ చేసిండ్రు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ నిషా అండ్ డే టు బ్లాగ్. ఇది కంటిన్యూషన్ వీడియో. దీని ముందు బ్లాగ్ కనుక ఎవరైనా చూడకపోతే అవి కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది కంటిన్యూషన్ బ్లాగ్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అన్నా కదా. మేము ఎక్కడ వెళ్తున్నాం అనేది మీరు గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. గచ్చిబౌలి రూట్ నుంచి వెళ్తున్నాం. చాలా బిల్డింగ్స్ అయినాయి. హైదరాబాద్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ సమ్మర్ కాబట్టి ఎండలు చాలా ఉన్నాయి. అండ్ మేము 2 days ట్రిప్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నాం. మా హబ్బీ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా ఈ రోజే మనం చూసేసి వెళ్దామన్నారు. సో హెవీ ట్రాఫిక్ ఉండే అండ్ అక్కడ నుంచి మేము స్పాట్కి రీచ్ అయినాం. ఇది ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయింది కదా పింక్ థీమ్తోని. ఈ కేఫ్ నాకు పింట్రెస్ట్లో ఉండే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్లో చూసి. అండ్ ఇప్పటికీ మాకు పాసిబుల్ అయింది. ఇక్కడికి మా హస్బెండ్ తీసుకొచ్చిండు. నేను అడగగానే నేను చాలా హ్యాపీ. అండ్ మా పాపకి చాలా బాగా ఎగ్జైట్ అవుతుంది. అండ్ కిడ్స్కి బొమ్మలు అంటే ఇష్టం కదా. ఇక్కడ అంతా టెడ్డీ బియర్తోని ఉంటుందని చెప్పేసి రీల్స్లో చూసాము. సో అలానే ఉంది. అండ్ మొత్తం చూసినా ఎక్కడ మనకి పింక్ 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 అంతా పింక్ అనే కనబడుతుంది. సో ఈ రెస్టారెంట్లో ఆ ఫ్యామిలీతో నేను హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వచ్చిన. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ ఫ్రంట్లో బాల్స్తోనే అన్నీ ఫిల్ చేసి ఉంటాయి. కిడ్స్ అయినా ఎవరైనా ఆడుకోవచ్చు. మనం చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాంబియన్స్ పింక్ థీమ్తోని కేఫ్ చాలా చాలా బాగుంది. బాగా డెకర్ చేశారు. ఒకటేమో మనకి రోడ్ సైడ్ వ్యూ ఉంటుంది, ఇంకోటేమో ఇట్లా ఉంటుంది లోపల యాంబియన్స్. చాలా మంది ఇక్కడ పిక్స్ కూడా దిగాలనుకుంటారు. అందుకోసం చాలా మంది విజిట్ కూడా చేసిండ్రు. రీల్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేమస్ అయినాయి కదా ఈ కేఫ్ది. అందుకోసం నేను కూడా విజిట్ చేశాను. అండ్ మనం ఇక్కడ ఫుడ్ మన దగ్గరనే స్కానర్ ఉంటుంది, అక్కడ స్కాన్ చేసి అందులో ఏముందో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా రోడ్ సైడ్ వ్యూ. మా పాపని తీసుకొని వచ్చాను. ఇక్కడ కూడా చాలా బాగుంది. సిట్టింగ్ కూర్చొని మనం ఏదైనా ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ బ్రైడ్ టు బి ఉంది. ఇక్కడ ఏదైనా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ముందే మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అట్లా డెకోర్ చేసి పెడతారు. ఇదంతా టెడ్డీ బియర్ థీమ్తోని ఇది చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేసిండ్రు. ఈ థీమ్ చాలా బాగుంది. ఇది ఫోటోకి స్పాట్ అన్నమాట. చాలా మంది ఇక్కడ పిక్స్ దిగుతారు. నేను వెళ్ళినప్పుడు ఈ టెడ్డీ బియర్ థీమ్ అసలు కనిపించలేదు. అంత కట్టనేసి క్లోజ్ చేసి ఉండే. సో మేము వేరే కేఫ్కి వచ్చినామా అనుకున్నా కాసేపు. తర్వాత మళ్ళీ అటు ఇటు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక ఆమె లోపల ఉంది. సో మేము కర్టెన్ ఓపెన్ చేసి ఏమంటే చేసిందనమాట. అక్కడ అప్పుడు ఇది ఉందని మాకు అర్థమైంది. అంటే వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట బ్రైడ్ టు బి అని. అందుకోసం ఆమె రెడీ చేస్తుందంట. బుక్ చేసుకుంటే మనకి ఇంకా ఫోటో ఆప్షన్ ఉండదు. మేము అడిగితే ఇచ్చిందనమాట ఫోటో వీడియో. అంటే బుక్ చేసుకుంటే ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగినా అయితే 5000 రూపీస్ అని చెప్పింది ఆమె. అందుకోసం బెలూన్స్ అవన్నీ పెట్టి డెకోర్ చేస్తుంది. సో నేను స్టార్టింగ్లో వేసిన కదా క్లిప్, అది వాళ్ళదే అనమాట. అట్లా డెకోర్ చేసి వాళ్ళు పెడతారు రెడీగా. సో మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసిండు మా హస్బెండ్. అండ్ ఇవి చాలా బాగున్నాయి, క్రంచీగా. మా పాప మంచిగా తింటుంది. కాకపోతే ఇది గచ్చిబౌలి కాబట్టి చాలా లాంగ్ అనమాట. చాలా దూరంగా ఉంది ఇది. మనం ట్రాఫిక్ ఉంటే చాలా సేపు పడుతుంది. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వెజ్ పులావ్ ఆర్డర్ చేసినట్టున్నారు. సో వచ్చేసింది. ఇంత లాగిన్ చేసేయడమే. మా హనీ బేబీ, నేను, మా హస్బెండ్. అండ్ కొంచెం ఇంతకుముందు వండర్లా వెళ్ళినాం కదా డే 1లో. అందుకోసం మా హబ్బీ సిక్ అయిండు. అందుకోసం ఈరోజే మనం ఇంటికి వెళ్దామని చెప్పిండు నైట్ లోపు. అందుకోసమే ఈ కేఫ్ ఒకసారి విజిట్ చేసేస్తే నా పింట్రెస్ట్ ఉన్న కోరిక తీరిపోతుంది కదా. అందుకోసం ఒకసారి చూసేయాలని చెప్పేసి మా హస్బెండ్ని తీసుకెళ్ళమంటే తీసుకొచ్చిండ్రు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మా పాప, నేను మస్తు ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాము. అండ్ ఫుడ్ని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా చాలా బాగుంది యాంబియన్స్. పింక్ అంటే గర్ల్స్కి చాలా ఇష్టం కాబట్టి మొత్తం పింక్తోనే రెడీ చేసిండ్రు. అండ్ ఇక్కడ స్పాట్కి ఎవరైనా మంచిగా విజిట్ చేయొచ్చు. మంచిగా గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొని చాలామంది అక్కడ వచ్చిండ్రు, ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ కానీ ఇంకా బ్రైడ్ టు బి ఏదైనా మనం సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి చెప్తే వాళ్ళు మంచిగా ముందే ప్రీ బుకింగ్ మనం చేసుకుంటే వాళ్ళు మంచిగా మనకు కావాల్సినట్టు రెడీ చేసి పెడతారు.
ప్రతిదీ ర్యాపిడోలోనే మా హస్బెండ్ అన్ని బుక్ చేసిండు. అట్లా మాకు ఈజీ అయిపోయింది. ఇక్కడ అతని బర్త్డే అంట, సడన్గా మాకు స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చిండు. స్వీట్ బాక్స్లో తీసుకోండి అని. మా హస్బెండ్కి కఫ్ ఉంది, ఇంకా చాలు మేము తీసుకోము, ఇచ్చినంత వరకు ఓకే అండి అని అంటే ఓకే అన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్ టైం ఆ విజిట్ అంటే అవును అని అంటే నెక్స్ట్ టైం మీకు డిస్కౌంట్ ఇప్పిస్తా అన్నాడు. ఆ టెడ్డీ బేర్ కేఫ్లో ఫోటో స్పాట్లో చాలా మంది ఉంటారని చెప్పారు. బట్ మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను ఎంతసేపు అయినా ఫొటోస్ పిక్స్ తీసుకున్నా. అండ్ ఫుడ్ తినడం అయిపోయింది. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాం కాబట్టి ఆటో కోసం వెయిట్ చేసినాం. తొందరగా యాక్సెప్ట్ చేయలేరు, కొంచెం టైం పట్టింది ర్యాపిడోలో ఈ గచ్చిబౌలి హెవీ ట్రాఫిక్ వల్ల. సో ఇంకా ఫైనల్గా ఆటో వచ్చేసింది, ఎక్కేసి అండ్ మేము సికింద్రాబాద్లో హోటల్ తీసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళేసి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి నైట్ లోపు ఫుడ్ తినేసి, ఫుల్ గాలి వస్తుంది అండ్ ఆటో అయినా ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు కాబట్టి మేము తొందరగా రీచ్ అయిపోవాలంటే ఇక్కడ కూడా మళ్ళీ హెవీ ట్రాఫిక్ ఉంది. సెక్రటేరియట్ ఇంకా ట్యాంక్ బండ్ ఇంకా చాలా విజిట్ చేద్దాం అనుకున్నాము. మా పాప కూడా తీసుకెళ్ళమని అడిగింది. సో ఇంకా మా హస్బెండ్ నెక్స్ట్ టైం అని చెప్పిండు. అండ్ రూమ్కి రీచ్ అయిపోయినాము, వచ్చేసినాము. ఇంకా లగేజ్ చదువుకొని ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ర్యాపిడో బుక్ చేసిండు మా హస్బెండ్. అండ్ ఆటోలో ఇంకా లగేజ్ అంతా తీసేసుకొని బస్ స్టాండ్కి త్వరగా రీచ్ అయిపోతే ఇంటికి త్వరగా వెళ్ళొచ్చు అనుకొని ఇంకా బయలుదేరిపోయినాము ఫాస్ట్గా. ఇంకా మా హనీ, నేను, ఇంకా మా హస్బెండ్ అయితే ర్యాపిడో ఆటో మళ్ళీ ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అని చెప్పేసి తొందరగా అందులో కూర్చోబెట్టేస్తున్నాడు ఇంకా ఫాస్ట్గా. హుబ్లీ బస్ స్టాండ్కి ఇంకా రీచ్ అయిపోయినాము. అక్కడ మా పాప టిఫిన్ తింటా అన్నది, దోశ. అండ్ మేము దోశ ఆర్డర్ చేసుకున్నాము. మా పాప తినేసిన తర్వాత ఇంకా వెంటనే బస్ ఎక్కిస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి 8:30 to 9 మధ్యలో బస్ ఎక్కేసి ఇంకా బస్లో లగేజ్ అంతా పెట్టేసుకొని కూర్చుంటే మాకు ఇంటికి వచ్చేసరికి నైట్ 1:30 అయింది. ఓకే బాయ్ గైస్, బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. బాయ్.